నేను మళ్ళీ ఏం చెప్తానంటే కవితక్క కట్టుకున్న చీర మీద ఇటు మీడియా తర్వాత కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నది, కోడిగుడ్డు మీద ఈకల్లగా పెట్టినట్టుగా కనపడతా ఉన్నది ఇది. రెండవది ఏంటంటే అసలు కవితక్క రాజకీయ పార్టీకి సంబంధించి రాజకీయ పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతారనేటువంటి అంశాలు మాట్లాడుతున్న వాళ్ళకు కొంచెమన్నా రాజకీయ సోయి ఉండాలి, రాజకీయ పరిణతి కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పరిణతి లేని వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తనకే ఒక సంస్థ ఉన్నది, ఒక ఉద్యమ సంస్థ, అది 19 ఏళ్లుగా ఉద్యమ సంస్థ నిర్మాణం జరిగి ఉన్నది. ఈ ప్రాంత ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఈ ప్రాంతం యొక్క ఆత్మగౌరవ పతాకనెత్తి పెట్టుకుని ముందుకు సాగింది. ఇవాళ కూడా ఆ పరంపరను కొనసాగిస్తున్నది. ఇవాళ ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో, ఈరోజు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, రాజకీయంగా కూడా తాము అధికారంలోకి వస్తే ఈ ప్రజలకు మేలు చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు హామీలు విస్మరించి నడుచుకుంటున్న సందర్భం లోపల వాళ్ళని నిలదీయటం కోసం ప్రజల వైపు నుంచి నిలబడతా ఉన్నది. దాన్ని చూసి జీర్ణించుకోలేక ఆమె కట్టుకున్న చీర, తర్వాత ఆమె మాట్లాడుతున్న మాటలు, లేకపోతే ఒకరినే తిడుతున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అవివేకమైనటువంటి చర్యలుగా చెప్తాను.